Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అన్కాన్షియస్ అయిపోయింది. అదే ఎందుకంటే కారణాలు ఉంటాయి కదా, తెలియదు. ఇంకేముంది, ఆ కారణాల మూలంగా అయిపోయింది. ఇక కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కోమాలో మరి రాలేదు ఇక కోమాలో నుంచి తిరిగి. అంటే అప్పుడు కోమాలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కానండి, అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఎందుకంటే మనం మాట్లాడకూడదు. అంటే ఆయనకి అలవాటు చేసింది కూడా జమిని గణేష్ని అంటారు కదండి. మళ్ళీ దాని మీద పెద్ద రాద్ధాంత సిద్ధాంతం అశ్విని దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమిని గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు అని చెప్పి కరెక్ట్. అది అని విమర్శలు చేశారు, ఆయన విమర్శలు చేశారు. కానీ అశ్విని దత్ గారు రియల్గా తీశాడు. ఆయన కూడా తెలుసు కాబట్టి, తెలుసు కదా ఆయనకు కూడా. అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, షూటింగ్ చేస్తాం. నాగేశ్వరరావు, దాసర్ గారు, మేమందరం ఏ సినిమా గుర్తులేదు, ప్రేమనగర్ కాదు, నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి, ప్రేమాభిషేకం అని కూడా జరుగుతుంది అనుకుంటా. న్యూస్ చనిపోయారు అని వచ్చింది. షాక్ అయిపోయాం. షూటింగ్ ఆఫీసరు, ఎందుకంటే గురువుగారు కూడా అక్క అక్క అని ఉండేవాడు, తమ్ముడు అని పిలిచేది ఆవిడ. ఇక నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఎన్నో సినిమాలు చేసేప్పటికీ ఆయన షాక్ అయిపోయారు. అయినాక నాగేశ్వరరావు, రామారావు, దాసర్ గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు. సార్ నేను కూడా వస్తాను సార్, ముగ్గురం కలిసి వెళ్దామండి. మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళాం. మీరు చెప్తే నంబర్ అండి, మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు. బాడీ వెనక అంతా కలిపితే ఒక 10 మంది కూడా లేరండి. ఆ 10 మంది కూడా సినిమా వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళు. లేబర్ మాత్రం వెంటనే పోకూడదు, అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయావా సావిత్రమ్మ అంట ఇక వాళ్ళు ఏడుస్తున్నారు. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ లేరు. మేము ముగ్గురం ఆ ఫ్యూనరల్ చివరి దాకా వెళ్ళి ఆవిడ ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి అది అయిన తర్వాత వచ్చాం. ఆవిడ మీద ఉన్న ప్రేమ అభిమానం వీటితోటి ముగ్గురం, నాగేశ్వరరావు, దాసర్ గారు, నేను. ఆవిడ మీరు గమనించండి, ఇప్పుడు జమిని గణేషన్ గారి అమ్మాయి కూడా, ఇప్పుడు ఆవిడెవరో డాక్టర్ ఎవరో ఉన్నది, ఆవిడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలోని వాటిలోని సావిత్రి ఏమో మా నాన్నతో ఉండడమే కాదు ఇంకా మెన్తోనేమో వ్యవహారాలు మెయింటైన్ అని ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంది. అసలు ఆవిడ ఏ రకంగా అలాంటి డిజాస్టర్లోకి వెళ్ళిందని మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలోని. ప్రస్తుతం మళ్ళీ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ని ఎలా తీసుకురావాలి లైమ్ లైట్లోకి, ఎలా కొత్త స్టూడెంట్స్ అందరూ చేసుకోవాలి అనే దాన్ని చేసుకుంటూ వీలైతే కొద్దిగా మధ్యలో చిన్న సినిమాలు చేద్దాం, పెద్ద సినిమాలు జోలికి వెళ్ళకుండా. ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు తీశారు చూడండి, బలగం, లేకపోతే రంగమార్తాండ, ఇట్లాంటి సినిమాలు ఏమైనా మంచి సబ్జెక్ట్ చూసుకొని చేద్దాం. వెరీ గుడ్ సార్. ఇప్పుడు అంటే ఈ సినిమా నిర్మాణం మళ్ళీ అదే నిర్మాణం కూడా చిన్న సినిమాలు అయితే చేస్తారు. అంటే మన బలగం పెద్ద బడ్జెట్కి వెళ్ళి మనం మళ్ళీ ఆ హీరోల దగ్గర నుంచి కాల్ షీట్లు తెచ్చుకొని ఇవన్నీ మన వల్ల కాదు. ఇప్పుడు సార్ జైబేరి బ్యానర్కి ఏ హీరో వాళ్ళ బ్యానర్ చూసి ఎవరిస్తారు డేట్లు ఇచ్చే రోజులు పోయినాయి. అయ్యి ఇదివరకటి రోజుల్లో అది బ్యానర్ వాల్యూ చూసి రామారావు లాంటి వాళ్ళకి బ్యానర్ వెళ్తే నీ బ్యానర్ చేయడానికి ఏముంది అని ఇచ్చేవారు. నాగేశ్వరరావు కానీ రామారావు కానీ, అలాగే చిరంజీవి గారి దగ్గరికి కూడా వెళ్ళాం. చిరంజీవి గారు కూడా అడిగితే చేద్దామండి మీ బ్యానర్ మీరు చేయడానికి ఇదే ఉంది, మంచి సబ్జెక్ట్ తీసుకొని రండి అన్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి అడిగాం, అడిగితే సబ్జెక్ట్ తీసుకురా నా దగ్గర, సబ్జెక్ట్ సెలక్షన్ నాకు జాత రాదన్నాడు రాఘవేంద్ర గారు. ఓకే. సో అందుమూలంగా నేను చిరంజీవి గారితో చేయలేకపోయాను. చాలా ప్రయత్నం చేశా కానీ చేయలేకపోయాను. అంటే కథ పట్టుకోలేకపోయారా? కథ అంటే ఆ బడ్జెట్కి ఆయన దీనికి కావాల్సిన కథ దొరకాలి, దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టుకోవాలి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మా అనేటప్పటికీ ఏంటంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మా అన్నీ. అవును, వాటి మీద మాకు కమాండ్ ఉంది కానీ ఈ కమర్షియల్ సినిమాల మీద కమాండ్ లేదు మాకు. అదే మీరు చేసినవి కూడా 1-2 మీకు చేతులు కాలినాయి కదా పెద్ద సినిమాలు. అందుకని పెద్ద సినిమాలు జోలికి వెళ్ళవు, అవకాశం ఉంటే మాత్రం చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాం. బట్ నటన, ట్రస్ట్ ఈ రెండు మాత్రం, ఈ రెండు మెయిన్. ఈ రెండు నేను ఉన్నా లేకపోయినా కూడా నా ట్రస్ట్ నడవాలనే దానికోసం ఏర్పాట్లు చేసుకున్నాను. సూపర్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ కార్యక్రమాలు, మీ ప్రణాళికలు, మీ అభీష్టాలు, అభిలాషాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలి. మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలబడాలని ఐ డ్రీమ్స్ ఆకాంక్షిస్తుంది, అభిలషిస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు నాకు ఎంత సంపాదించిన ఏం చేసినా సింపుల్ లైఫే నాకు అలవాటు. అవునండి.
ఇప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. అవును. అందుకని నాకు కోరికలు పెద్ద బంగళా కట్టేయాలి, లేకపోతే ఓ చుట్టూ గన్మెన్ని పెట్టుకోవాలి, ఇట్లాంటి కోరికలు లేవు నాకు. యూఆర్ ఎ సింపుల్ మ్యాన్ అండి. అది సింపుల్ మ్యాన్, ఐఎమ్ సింపుల్ మ్యాన్. ఇప్పటికీ సింపుల్ మ్యాన్గానే ఉన్నాను, ముందు కూడా అదే అలాగే ఉంటాను. అందుకని ఈ ట్రస్ట్ కనుక చేసుకోగలిగితే నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఉన్నా లేకపోయినా కూడా దాన్ని కంటిన్యూ చేసే అదే మీ పేరు నిలబడిపోతుంది కదండి చిరస్థాయిగా. అదే మొన్న ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు, చచ్చిపోయినప్పుడే అంటే బతుకున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో ఉండకుండా చనిపోయిన తర్వాత కూడా బతుకున్నట్టు ఉండాలి. సరిగ్గా అనలేకపోయాను. అదే కాదు బతికుండగా కొంతమంది చచ్చిపోతారు, చచ్చిపోయాక కూడా కొంతమంది బతుకుతారు. అందుకని ఆ రెండో కేటగిరీలోకి వెళ్ళాలని. నిజమే కదా సార్, ఎంతమంది కోటాను కోట్ల రూపాయలు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆర్ దేర్ ఇన్ ది కంట్రీ. ఎవరు వస్తున్నారు ముందుకి? అదే కదా, ఎన్ని ఆకలి చావులు. పైగా అందరూ అనుకుంటారు నేనేం పెద్ద 100 కోట్లు ఏం సంపాదించాలి. ఉన్న దాంట్లో మాది అంటే రొటీన్ బిజినెస్, అంటే చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఇదో తీసుకుంటాం, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం, ఆ ప్రాజెక్ట్ అయిపోద్ది, అయిపోయిన తర్వాత ఇదిగో ఇంత లాభం వచ్చింది, ఇంకో ప్రాజెక్ట్ మీద పెట్టాం, దాని మీద వెళ్ళటం, ఇది రొటేషన్ తప్ప మా దగ్గర సాలిడ్గా డబ్బు ఏ రోజున ఉండదు. లిక్విడ్ అలాగా బ్యాంకుల్లో ఉండదు, అట్లా ఉండదు. బట్ 100% మీరు ఏ విధంగా దాంట్లో ఏం తృప్తి ఉంది, మీరు ఎందుకు ఇది చేస్తారు అంటే బోళ్ళంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము. వాళ్ళు మా దగ్గర మా జైబేరీ కంపెనీలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, ఆటోమొబైల్ కూడా ఉంది కదా మారుతి డిస్ట్రిబ్యూటర్స్, దాంట్లో కానీ దీంట్లో దాదాపు 6,000 మంది పనిచేస్తారు. అబ్బా, మరి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కదా, అదే తృప్తి. చాలా గ్రేట్ కదా సార్. 6,000 మంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ బల్క్. అదే చాలా పెద్ద హ్యూజ్ నెంబర్ కదండి 6,000 మంది అంటే. దట్టు అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం. అది ఎవరు? కిషోర్ గారు చూస్తున్నారు అదంతా. మీ అబ్బాయి గారు బాబు ఇద్దరు. ఇప్పుడు కిషోర్ గారికి ఒకటే కూతురు, మా బాబుకి ఒకటే కూతురు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కంపెనీలో డైరెక్టర్లు చేసాం. ఓకే, ఈ ముందు బాధ్యతలు వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఇంకా వరుసగా రిటైర్మెంట్లు అనౌన్స్ చేసే టైము. బట్ ఏదైనా మీ సంకల్ప బలం, మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అదంతా కూడా విజయవంతంగా ముందుకి జెండా ఎగరేసి పరిగెడుతున్నాం అనేది మీకు ఎనలేని సంతృప్తి. అదే మీ ఆరోగ్యానికి, మీ అందానికి కూడా ఒక కారణం అని. ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన మనం చెప్పింది వేరును వేరే హెడ్డింగ్లు పెట్టేస్తారు. అది చూస్తే మనం అది అనలేదు అనేది తెలుస్తుంది, కానీ ఎంతమంది చూస్తారు? హెడ్డింగ్ ఒక్కటే ఉండి గుర్తుండిపోతుంది. అది చాలా మిస్అండర్స్టాండింగ్, చాలా చాలా బాధపడుతున్నాం. దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఐ డ్రీమ్స్ దానికి ఒడిగట్టదు. రెండోది, నా ఇంటర్వ్యూస్కి నేను దగ్గరుండి పెడతాను. నా స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజము, నా స్టాండర్డ్స్ ఆఫ్ మై కెరీర్ ఒకటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. తప్పకుండా మీకు ఏది కూడా అంటే నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చిన ఇంపార్టెన్స్ పాజిటివ్ రాదు, ఉండదు. రాముడు మంచి బాలుడు అంటే ఎవరు తెలిసి రామాయణం అంటారు. రాముడు దొంగ అంటే అప్పుడు ఇదేంటి కొత్త రామాయణం అని మొదలు చదువుతారు. సో అవన్నీ కామన్గా ఉన్నప్పటికీ కూడా వీ విల్ నాట్ 100% డిట్రాక్ట్ అవర్ స్టాండర్డ్స్ జస్ట్ ఫర్ ది. అది ఒక్కటి మాత్రం రిక్వెస్ట్. ఎందుకంటే రోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు ఈ భయంతో ఎవరికి ఇవ్వట్లా, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. అవును,